ప్రస్తుతం ఉన్న సమాజంలో మనుషులు దైవత్వం గురించి తెలుసుకోవాలంటారా, మానవత్వం గురించి తెలుసుకోవాలంటారా? అసలు మానవత్వం అంటూ ఏముండదు. ఓకే. ఈ పదాలన్నీ మానవత్వం మానవత్వం హ్యుమానిటీ అంటారు. అసలు మానవత్వం ఎందుకు? దైవాన్ని నమ్ముకున్నవాడు ఈ సృష్టిలో భాగంగా, ఈ సృష్టిలో ఒక జీవరాశిగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి సృష్టిలో. అర్థమవుతుందా? ఈ 84 లక్షల జీవరాశుల్లో మనిషి ఒక పురుగు. హీఈస్ ఆల్సో ఏ క్రీచర్ ఇన్ దిస్ క్రియేషన్. దాంట్లో ఒక మనిషి చెదల పుట్టలో ఉన్నటువంటి చెద పురుగుల కంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు తక్కువ. మరి ఏంటి గొప్ప మనిషి అంటే సర్వోత్కృష్టమైన జంతువునా ఉత్కృష్టమైనటువంటి జన్మ జంతువుల్లో, జంతువునా మనుష్య జన్మ కడు దుర్లభం అని. మనుషు జన్మ రావడం అనేది చాలా దుర్లభం, ఎప్పుడుకో వస్తుంది. చీమ దోమ బామ ఎన్నో రకాలైన జన్మలు ఎత్తచ్చు, చెట్టు పుట్ట గుట్ట పక్షి పశువు. కానీ ఈ జన్మలో మనకి ఏమిటవుతుందంటే కూర్చుని ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకుని అవగతం చేసుకునేటటువంటి బుద్ధి మనకుంది. అన్ని జీవులకి బుద్ధి ఉంది, మనసు ఉంది, కానీ పరిమితమైనటువంటి పనులు మాత్రమే చేస్తాయి జీవించడానికి సంబంధించి. కానీ మనిషి అలా కాదు. పుణ్యము పాపము చేసేటటువంటి, పుణ్యం అంటే ఏమిటి, పాపం అంటే ఏంటి, మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి, దీన్ని విశ్లేషించి విచక్షణతో విశ్లేషించి తెలుసుకుని తాను ఎక్కడికి చేరాలో, మనిషికి జీవన పరమ లక్ష్యం మోక్షమని, ఆ మోక్షాన్ని పొందడానికి కావాల్సిన ఆత్మజ్ఞాన చైతన్యం మనం విచారణ చేసే, తత్వ విచారణ చేసే బుద్ధి మనకు ఉంది. కాబట్టి సర్వోత్కృష్టమైంది మానవ జన్మ. అందుకని ఇలాంటి మానవ జన్మ ఇక మరొక మానవత్వం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు వచ్చిందే నీ లోపల ఉన్నదే మానవత్వం. కానీ ప్రతి మనిషి దానవుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. దేనికి అంటే కారణం వాడు దేని గురించి అయితే వచ్చాడో దాన్ని మర్చిపోయాడు. శరీర మాధ్యం కలు ధర్మ సాధన. మానవుడు మోక్షం పొందడానికి వచ్చినటువంటి శరీరం ఇది. మోక్షం అనే యోగాన్ని పొందడానికి బదులు ఈ శరీరాన్ని భాగవస్తువు చేశాడు. ఏం చేశాడు? స్త్రీ పురుషుల సాంగత్యమే పరమ మోక్షం అనేటటువంటి పరిస్థితికి వచ్చారు. స్త్రీని చూసి పురుషుడు, పురుషుని చూసి స్త్రీ, ఎంతకు మించి లోకం అంటే ఏం లేదండి. కానీ స్త్రీ పురుషుల యొక్క సంయోగం కూడా యోగంగా భావన చేసి పరమోత్కృష్టమైనటువంటి ఆ యొక్క మోక్షాన్ని పొందడానికి సహధర్మచారిణిగా భార్యను చేసుకుని, తనలో ఉన్నటువంటి కామాన్ని దహనం చేసి యజ్ఞకుండం కింద భార్యను భావన చేసి, తన హోదగా భావన చేసి హవిస్సును సమర్పిస్తున్నానని, లోక కళ్యాణం కోసం ఫలితాన్ని సంతానోత్పత్తి చేస్తున్నటువంటి పవిత్రమైనటువంటి భావనతో ఉండేటువంటి సంస్కారాన్ని అందించినది నా తల్లి భారతి. ఆ భారతి యొక్క సంస్కారమే సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని తెలుసుకోకపోతే మానవుడు దానవుడు అవుతుంది. ఇప్పుడు కర్మ అనేది ఉంటుందని చెప్పేసి చాలామంది అంటారు, నమ్ముతారు. అయినా సరే ఈ తప్పులు ఎందుకు చేస్తారు అంటే ఒకరు మోసం చేయడం, లేకపోతే చంపడం, హత్య చేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు జన్మ సంస్కారం అంటారు. గత జన్మలో అలవాటైన వాసనలు ఎందుకు పోతాయి అంటే జన్మలుగా మన యొక్క సంస్కారం అంటారు, టెండెన్సీస్ అంటారు. జైసా సంగ్ వైసా రంగ్ అంటారు. నువ్వు ఎవరు ఫ్రెండ్స్ ఉంటావు, దొంగలు ఫ్రెండ్స్ ఉన్నారనుకో నీకు చుట్టూ, నువ్వు దొంగతనంలో మెలకువలు నేర్చుకుంటావు. దీన్ని ఎన్విరాన్మెంటల్ టెండెన్సీ అంటారు. ఇప్పుడు అమ్మాయి చుట్టూను అందరూ యాంకర్లు ఉన్నానుకో, యాంకర్ అవుదాం అనుకుంటుంది. హీరోయిన్లతో ఉందనుకో, నేను కూడా హీరోయిన్ అవుతే బాగుండు అనుకుంటాడు. అలాగే కొంత సాహితీవేత్తలతో ఉందనుకో, సాహితీవేత్తను అయితే బాగుంటుంది అనుకో. దిస్ ఈజ్ కాల్డ్ ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్. ఇట్ క్రియేట్స్ టెండెన్సీ. టెండెన్సీ అంటే సంస్కారం. చుట్టూ జైసా సంగ్ వైసా రంగ్. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో అదిగా మారాలనుకుంటాం. ఇది ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద సరౌండింగ్స్, సర్కమ్స్టెన్సెస్. ఇది ఒక సంస్కారం. రెండవ సంస్కారం జెనెటిక్ టెండెన్సీ. తల్లిదండ్రుల్లో జీన్లో ఉంటుంది. వీడు మారరా బాబు అంటుంటారు. ఎందుకంటే ఆ జీన్ కోడ్ తల్లిదండ్రుల్లో ఏదుందో ఆ సంస్కారం నీకు వస్తుంది. ఈ జెనెటిక్ టెండెన్సీ. ఇక మూడవది ప్రీవియస్ టెండెన్సీ. గత జన్మలో నువ్వు ఏమేమి పనులు చేసావో దట్ ఇన్ఫ్లుయెన్స్ విల్ బి కంటిన్యూ ఇన్ దిస్ ప్రజెంట్ జనరేషన్లో కూడా, దీంట్లో కూడా, జన్మలో కూడా.
అందుగురించి ఏది ఎక్కువ ప్రభావితం చేస్తుందో, గత జన్మ సంస్కారం నీకు ఎక్కువగా ఉందనుకో, ఈ రెండు సుప్తచేతన అవస్థలో ఉంటాయి. అర్థమవుతుందా? సుప్తచేతన అంటే ఇది సబ్స్టల్ లెవెల్లో వర్క్ చేస్తుంటుంది. ఏది డామినేట్ చేస్తుందో అది నీ జీవితం అవుతుంది. ఓకే. అందుగురించి కర్మ యాక్ట్ చేస్తుంది అంటే ఏ కర్మ యాక్ట్ చేస్తుంది? మంచి చెడు. మంచి చెడు అనేటటువంటిది గత జన్మ సంస్కారమా, తల్లిదండ్రులు చెడ్డోళ్ళు అవడం వల్ల వీడి చెడ్డోడు అయ్యాడా, మూడు చుట్టూ ఫ్రెండ్స్ చెడ్డోళ్ళు అవడం వల్ల వీడి చెడ్డోడు అయ్యాడా? ఏది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో దాని యొక్క ప్రభావం ఉంటుంది, స్వభావం తగ్గిపోతుంది. స్వభావం అంటే గత జన్మ సంస్కారం, ప్రభావం అంటే తల్లిదండ్రుల ప్రభావం, స్నేహితులు, చుట్టూ ఉన్నట్టు సామాజిక ప్రభావం. వీటి వల్ల కర్మ పనిచేస్తుంది. దిస్ ఇస్ సో క్లియర్. మీరు అందరూ అర్థం చేసుకోండి, ప్రేక్షకులందరూ కూడా. గత జన్మ సంస్కారమా, తల్లిదండ్రుల నుంచి వచ్చిందా, జెనెటిక్, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి సమాజం నుంచి వచ్చిందా? సామాజిక ఇన్ఫ్లుయెన్స్ త్వరగా మన మీద పడుతుంటుంది, మిగతా రెండింటిని తొక్కుతుంటుంది. కొందరికి తల్లిదండ్రుల యొక్క సంస్కారం ఉందనుకో, మా తల్లిదండ్రులు ఇది, మేము ఇలాగే ఉంటాం, మా ఆచారాలు ఇంతే అని వాళ్ళు అలాగే ఉంటారు. సమాజం ఎంత మారిపోయినా పిలక మారదు, కట్టు మారదు, బొట్టు మారదు. ఇది ఒక రకమైనది. ఇప్పుడు ఏమైంది, ఆ పిలకలన్నీ తీసి శుభ్రంగా జీన్ ప్యాంట్ వేసుకుని బిర్యానీ తినేవాడు కూడా ఉన్నారు. అంటే ఇది సామాజికమైనటువంటి మార్పులో వాళ్ళు గురి అయ్యి అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నారు. అందుకు కర్మ ఎలా పనిచేస్తుందంటే ఈ మూడు రకాల యొక్క సంస్కారాలని ఆధారంగా పనిచేస్తుంది.